రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున శుభాకాంక్షలు తెలిపారు. డాబా గార్డెన్స్ బీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్ల పైగా బడ్జెట్ కావాల్సిందన్నారు. ప్రభుత్వం ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలన్నారు. అవన్నీ నెరవేరాలంటే ప్రత్యేక హోదాయే మార్గమని సూచించారు. ఆదాయ వనరుల లేకుంటే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊపిలో కూరుకుపోతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఇప్పుడు ఆ అవకాశం కూటమికి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. అధ్యక్షులు సల్సాన్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్లో. అదేవిధంగా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, అలాగే సిపిఎం నుంచి కృష్ణారావు గారు, సిపిఐ నుంచి ఏజే స్టాలిన్ గారు, నేను, అట్లాగే సురేష్ గారు పాల్గొంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు, జై భారత్ పార్టీ. ఆయన కూడా ఈ సాధన సమితికి ఒక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు, మిగిలినటువంటి శ్రీనివాస్ గారితో పాటు. కనుక ముఖ్యంగా ఏంటంటే మే 13ని మన రాష్ట్రానికి ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. కనుక జూన్ 4ని కౌంటింగ్ జరిగింది. కనుక 2019లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి వైసీపీ పార్టీని ప్రజలు పూర్తిగా ఓడించి తెలుగుదేశం, అట్లాగే జనసేన, బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమికి ఘన విజయం చేకూర్చడం అనేటువంటిది జరిగింది. కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ మెజార్టీని సాధించింది. కనుక నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ప్రధానమంత్రిగా 3వ ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటి జరుగుతుంది. కనుక ముఖ్యంగా 2014లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక తరగతి హోదా, అట్లాగే వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ 2014 నుంచి నేటి వరకు కూడా గత 2 టర్మ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇప్పుడు 3వ కూడా వచ్చింది. అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఏదైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి అప్పీలు సల్సాన్ శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు. ఆ రోజు వైద్యులకి, నర్సులకి, పారిశుద్ధ్య కార్మికులకి కావాల్సినవన్నింటినీ కూడా సప్లై చేయడంలో కానీ మా తాలూకా పాత్ర కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలతో రాష్ట్ర విభజనలో ఉమ్మడి రాజధాని కోల్పోయాం. ప్రత్యేక హోదా మరియు విభజన సాధన సమితి కార్యవర్గ అధ్యక్షులు మరియు ప్రముఖులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా కేంద్రంలో 3వ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి.
దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకే కనుక 250 సీట్లు మాత్రమే వచ్చుంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళం అని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 240 సీట్లు కోల్పోయారు. కాబట్టి 240 సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి. ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఏదైతే మన విభజన హామీల్లో ఉందో దాన్ని వెంటనే తీసుకురావాలి. ఈ సందర్భంగా మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని, అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, గుజరాత్లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో. ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. సుమారుగా 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, అంటే ఆ గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకున్న అడ్వాంటేజ్ను దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ సిటీకి ఏ విధంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అమరావతికి కూడా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఆ తర్వాత విభజన హామీలు తెలుసు, పోలవరాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు, విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు, ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని తర్వాత ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర